హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సిజిడి 2026 ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ 3 months కాబోతుంది అనమాట. ఎగ్జామ్స్ అయిపోయి దీనికి సంబంధించి కీ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఈ యొక్క ఎస్ఎస్సిజిడి 2026 సంబంధించిన రిజల్ట్స్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, మరి వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా, అండ్ కట్ ఆఫ్ రేంజ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ ఎస్ఎస్జిడి 2027 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంది, దానికి సంబంధించిన వేకెన్సీస్ ఏ విధంగా అలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం చాలా క్లియర్ గా. అభ్యర్థులు ఎవరైతే ఎస్ఎస్జిడికి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇయర్ కానీ ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీకు ఫర్దర్ అప్డేట్ వీడియోస్ అనేది అందుతూ ఉంటాయండి. సో ఈ ఒక విషయం గమనించాలి, రైట్? సో ఎస్ఎస్సిజిడికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కన్నా ప్రిపేర్ అవుతూ ఉంటే మీలో ఎవరైనా సరే తప్పకుండా మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే చేసుకోవాలి. దాని కారణాలు అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి వివరించడం జరుగుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఎస్ఎస్జిడి 2026 ఎగ్జామ్ రాసిన వాళ్ళ రిజల్ట్స్ సంబంధించి చూస్తే చూడండి, ఒకటి మనం గమనించాల్సిందంటే ఎంటీఎస్ కు సంబంధించిన ఏదైతే అటు ఎంటీఎస్ సంబంధించిన ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగాయి, అవి ఎగ్జామ్స్ అనేది ఫిబ్రవరిలో జరిగాయండి, రైట్? సో ఈ యొక్క ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగితే దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఇప్పటి వరకు రాలేదు. చాలా ఇన్స్టిట్యూషనల్ అంటే డిలేస్ కానీ ఎర్రర్స్ కానీ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి వర్కౌట్ చేస్తూనే ఉన్నారు కానీ రిజల్ట్స్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. సో ఆ రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఆల్రెడీ 6 months కూడా అవబోతుంది అనమాట. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగాయి, ఇది జూలై, నెక్స్ట్ ఆగస్ట్ వస్తే మాత్రం 6 months అవుతుంది, రైట్? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో దీనికి సంబంధించి ఎంటీఎస్ రిజల్ట్స్ కి సంబంధించి ఆగస్టు 15th ఆ టైం కల్లా మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది ఎంటీఎస్ రిజల్ట్స్ సంబంధించి. దీని తర్వాతనే ఎస్ఎస్సిజిడి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఎస్ఎస్సిజిడి రిజల్ట్స్ మరి ఆగస్ట్ లో వస్తాయంటే సార్ పాసిబిలిటీస్ లేదు, ఛాన్సెస్ లేదు ఆగస్ట్ లో వచ్చేదానికి. సెప్టెంబర్ ఎండ్ వరకు ఎస్ఎస్సిజిడి రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడు సార్? సెప్టెంబర్ ఎండ్ వరకు ఎస్ఎస్సిజిడి రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే వేకెన్సీస్ గురించి ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ 25,000 30,000 ఆ రేంజ్ ఇచ్చి మళ్ళీ ఒక 20,000 25,000 పెంచుతూ వచ్చారు. గత 4 సంవత్సరాలు అదే జరిగింది అనమాట. బట్ ఈ సంవత్సరం కూడా అదే జరగాలి, రైట్? ఈ సంవత్సరం కూడా అదే జరగాలి. వేకెన్సీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 15,000 వరకు వేకెన్సీస్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. బట్ ఇందులో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే వచ్చే నోటిఫికేషన్ కు అగ్నివీర్ 50% ఛాన్సెస్ ఇస్తాము, రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పడంతో ఈ వేకెన్సీస్ ఇప్పుడు పెరుగుతాయా లేదా అనేది ఒక చిన్న డైలమాలో ఉందన్నమాట. బట్ ఎనీహౌ నా అనాలిసిస్ ప్రకారం అయితే వేకెన్సీస్ 100% పెరగాలి. 15-20 days లో ఈ యొక్క వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ సంబంధించిన ఒక గుడ్ న్యూస్ కూడా ఏదైనా వస్తుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా? రైట్. మరి కట్ ఆఫ్ గురించి ఒకవేళ ఇదే 25,487 వేకెన్సీస్ ఇదే ఉంటే మాత్రము కట్ ఆఫ్ కు సంబంధించి చాలా డెప్త్ అనాలిసిస్ చేసి మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ వేకెన్సీస్ ఇంతే ఉంటాయి అనుకుంటే మాత్రం, రైట్? చాలా డీప్ అనాలిసిస్ చేసి ఆ కట్ ఆఫ్ వీడియో చేశాను, రైట్? చాలా ఆల్రెడీ 1 month బ్యాక్ ఆ వీడియో చేశాను. దయచేసి దానికి సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. చూడండి ఆ కట్ ఆఫ్ సంబంధించిన ఏ విధంగా కట్ ఆఫ్ రేంజ్ అనేది ఉండబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ మేల్ ఫీమేల్ అండ్ స్ట్రైట్ వైజ్ అండ్ జాబ్ వైజ్ కూడా కట్ ఆఫ్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అక్కడ వివరించడం జరిగింది అనమాట, రైట్? ఒకవేళ ఈ యొక్క వేకెన్సీస్ యావరేజ్ గా ఒక 15,000 కానీ లేదంటే ఒక 20,000 కానీ వేకెన్సీస్ అనేది పెరిగితే ఒక 40,000 వేకెన్సీస్ వరకు ఆల్రెడీ అంటే న్యూస్ అనేది ఏదైనా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే నేను వీడియో చేసే కట్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి మినిమం 5 నుంచి 7 మార్కులు మీరు కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా మీరు గమనించాలి. వీడియో చూడండి తప్పకుండా, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, రైట్? సో ఐ నోట్ లో కూడా మీకు దానికి సంబంధించిన లింక్ ఇస్తానండి. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో కూడా దానికి సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూడండి, మీ కట్ ఆఫ్ అనాలిసిస్ మీకు క్లారిటీ రావడం జరుగుతుంది, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ సంగతి గురించి ఒకవేళ మాట్లాడుకుంటే ఎవరైతే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. అగ్నివీర్స్ కు 50% రిజర్వేషన్ ఇస్తున్నాము అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకి వెలుగులోకి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆల్రెడీ ఒక అఫీషియల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ వచ్చే వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయి అనేది క్లారిటీ లేదండి. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అసలు అంటే కామన్ గా అయితే ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో 93,000 వేకెన్సీస్ ఉన్నాయనేది ఒక అఫీషియల్ నోట్ ద్వారానే పార్లమెంట్ లో అడిగిన ఒక క్వశ్చన్ ద్వారానే అంటే వెలువడింది అనమాట ఇన్ని వేకెన్సీస్. మరి ఇన్ని వేకెన్సీస్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కి వేకెన్సీస్ కొన్ని అలాట్ చేయొచ్చు కదా అనేది, రైట్? సో నెక్స్ట్ వచ్చే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 2027 నోటిఫికేషన్ వేకెన్సీస్ మరి ఇన్ని ఇస్తారా అంటే అసలు ఇన్ని ఇచ్చే ఛాన్సెసే లేవు.
మరి అగ్నివీర్ లో కూడా ఆ యొక్క సిఏపిఎఫ్ లో రిజర్వేషన్స్ పోతే మనకు వచ్చే కామన్ మ్యాన్ కు వచ్చే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మాక్సిమం అంటే ఒక 20,000 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు కదా. కామన్ మ్యాన్ కు ఈ రిజర్వేషన్స్ ఒకవేళ నిజంగానే 50% రిజర్వేషన్ ఇస్తే కామన్ మ్యాన్ కి ఎవరైతే జనరల్ గా ప్రిపేర్ అవుతాం వాళ్ళకి 20 నుంచి 25,000 వేకెన్సీస్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. అంటే టోటల్ గా 50,000 వేకెన్సీస్ అనుకుంటే రిజర్వేషన్ సగం వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ వీళ్ళతో పాటు కండక్ట్ చేయరు, వాళ్ళకి సపరేట్ ఒక నోటిఫికేషన్ ఏదో సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళకి సపరేట్ గానే ఉంటుంది. దీంట్లో అసలు మిక్స్ చేయరండి, ఈ విషయాన్ని కూడా గుర్తించాలన్నమాట. రైట్. సో ఇన్ని వేకెన్సీస్ వస్తే మనం లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసే విధానం చాలా తేడాగా ఉంటుంది. అంటే చాలా డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అనమాట. రైట్. సో యావరేజ్ గా ఏదైతే కట్ ఆఫ్ జనరల్ గా మనం ఎస్ఎస్సిజిడికి చూస్తూ ఉన్నామో ఆ కట్ ఆఫ్లు ఇంకా రావు, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పోస్టులు ఎన్నైనా ఉన్నాయి, ప్రిపేర్ అయ్యేవాడైతే 100% ప్రిపేర్ అవుతాడు. పోస్టులు ఎక్కువ వస్తే కొద్దిగా కట్ ఆఫ్ తగ్గుతుంది, పోస్టులు తక్కువ వస్తే మాత్రం బాగా సీరియస్ గా ఇప్పుడు డే 1 ఆన్వర్డ్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము, టెస్ట్ సిరీస్ రాసుకొని మేము జాబులు తెచ్చుకుంటాము, ఇవన్నీ కళలు అనమాట. ఇవన్నీ పగటి కళలు. ఇంకా వాళ్ళకి జాబులు వచ్చే ఛాన్సెస్ అయితే ఇంకా 0%. ముందు ఏదో కాస్త కోస్త ఉండే, బట్ ఇప్పుడు అది అస్సలు లేనే లేదు అనమాట. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. యావరేజ్ గా కేటగిరీ వైజ్ కానీ ఎవరైనా సరే ఇలా నోటిఫికేషన్ లో వేకెన్సీస్ తక్కువ వచ్చాయని మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా 100 అబౌవ్ మార్కులు తెచ్చుకుంటేనే ఏదో ఫిజికల్ కు అంటే మెయిన్ లిస్ట్ లో ఉండే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. అంతేగాని 60, 70, 40, 50 ఈ రోజుల్లో అయితే పోతాయండి. ఈ విషయాన్ని గమనించాలా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక వేకెన్సీ ఒక నోటిఫికేషన్ కూడా చూడండి, నోటిఫికేషన్ కూడా దీనికి ప్రస్తుతం నడుస్తున్న ఏదైతే రిజల్ట్స్ రావాల్సిందో వాటికి రాలేదు. మనం ఆల్రెడీ సెప్టెంబర్ ఎండ్ వరకు మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీటికి ఫిజికల్ జరగాలి. ఫిజికల్ షెడ్యూల్స్ అనౌన్స్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అనౌన్స్ అవుతుంది. మనకి ఆల్రెడీ సెప్టెంబర్ టు నవంబర్ నోటిఫికేషన్ వస్తుంది అనేసి అఫీషియల్ గా మనం చెప్పడం జరిగింది కదా క్యాలెండర్ లో. సెప్టెంబర్ టు నవంబర్ నోటిఫికేషన్ వస్తుంది అనేసి క్యాలెండర్ లో చెప్పడం జరిగింది. మరి సెప్టెంబర్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో నవంబర్ కే ఈ యొక్క నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నవంబర్ టు డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ 60,000, 70,000, 80,000 వేకెన్సీస్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈసారి మాత్రము ఈ 20-25,000 వేకెన్సీసే కామన్ గా మీకు ఎలిజిబిలిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రిపేర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ 100% సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి, లేదు అంటే ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని గమనించండి. అందుకే సైనిక యాప్ లో కూడా కంటెంట్ అప్డేట్ చేసి కొత్త కోర్సు అంటే కంటెంట్ అప్డేట్ చేసిన కోర్సు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ రీజనింగ్ క్లాస్ అంటే 20 అంటే 40 క్వశ్చన్స్ దీంట్లోంచి రాబోతున్నాయి కదా. దానికి సంబంధించిన లైవ్ షెడ్యూల్స్ కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నాము. మనకు ఒక ఎక్సలెంట్ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ రావడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ షెడ్యూల్స్ కూడా ఎస్ఎస్సిజిడి కూడా త్వరలోనే ప్లాన్ చేసి ఆ కోర్సెస్ లో అనేది మనం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ కామన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మినిమం 100 to 120 రేంజ్ కు మనకు రావాలి అనే ఉద్దేశం అనమాట. రైట్. సో అబోవ్ యావరేజ్ గా ప్రిపేర్ అయినా కూడా 100 నుంచి 120 రేంజ్ కు తీసుకుని రావాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకే మనము కంటెంట్ వైజ్ కంప్లీట్ అప్డేషన్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి బెస్ట్ కంటెంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైవ్ స్పెసిఫిక్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగే కాదు, ఈవెన్ జీకే కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ క్లాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. ఈ విషయాన్ని గమనించాలా. రైట్. ప్రిపరేషన్ అవ్వాలి సీరియస్ గా అనుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరు సైనిక యాప్ మంచి కోర్సు అవైలబుల్ గా ఉందండి. బెస్ట్ కంటెంటే మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ బెస్ట్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ లేకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఆఫర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దయచేసి ఈ ఆఫర్స్ కూడా మీరు మిస్ అవ్వద్దు. రైట్. టార్గెట్ 40 అనేది కూపన్ కోడ్ మీరు యూజ్ గానే చేసుకున్నారు అంటే మీకు ఎవరైతే కోర్స్ తీసుకోవాలని అనుకుంటాం విద్యార్థులు ఉన్నారో తప్పకుండా 40% డిస్కౌంట్ కూడా ఈ యొక్క కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. 1 year కోర్స్ అనేది ప్రిఫరబుల్ గా తీసుకొని మీ బెస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి ఎగ్జామ్స్ కూడా దాదాపుగా మార్చ్, ఏప్రిల్ ఆ టైంలోనే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో 1 year కోర్సు మీకు బెస్ట్ సూటబుల్ కోర్స్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయి డిబిటీ ప్యాటర్న్ ప్రకారం జరిగాయి. కాబట్టి దాంట్లోకి సంబంధించిన ఒక 20 టెస్ట్ సిరీస్ లో వీడియో క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ యొక్క కోర్సు అనేది యాడ్ అవుతుంది అనమాట. రైట్. కంప్లీట్ కోర్సు ప్లస్ ఒక 60 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ అందులో ఇస్తూ ఉన్నాము. అడిషనల్ గా రీసెంట్ గా ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం జరిగిన ఇంకొక 20 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ ఆ కోర్సులో అనేది యాడ్ చేస్తూ ఉన్నామండి. ఈ యొక్క బెస్ట్ ఛాన్స్ అనేది మీరు పోగొట్టుకోవద్దు, ఈ ఆపర్చునిటీ అనేది పోగొట్టుకోవద్దు. ఆఫర్ అవైల్ చేసుకొని ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. ఎగ్జామ్ వరకు నోటిఫికేషన్ వరకు వెయిట్ చేస్తాం సార్ అంటే మునుపట్లాగా ఉండే అవకాశాలు అయితే మీకు ఇప్పుడు ఉండవు. వేకెన్సీస్ మేబీ ఎన్నైనా తక్కువగా ఉండొచ్చు.
మనకు అందులో కూడా జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం మీరు సీరియస్ గా ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి. లేదు సార్ ఎక్కడైనా ప్రిపేర్ అవుతాము 100%, కానీ మీ దగ్గర ప్రిపేర్ అవ్వము అనుకున్నా కూడా ఇబ్బంది లేదు, కానీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని అయితే మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలండి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వీడియో మీ ఫ్రెండ్స్ మిత్రులకు షేర్ కూడా చేయడం మర్చిపోవద్దండి.